షర్మిల అంటూ ఉన్నారు సార్, బటన్లు నొక్కితే సీఎంలు కాలేరు అని చెప్పేసి. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాలేరు. రాజశేఖర రెడ్డి గారు బటన్ నొక్కితే సీఎం కాలేరు అనేది షర్మిల అంటే ఒక్క జగన్ తిరిగితే సీఎం అవుతారా? ఇప్పుడు షర్మిల ఏకైక ఏజెండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదా? జగన్ బాధితురాలు. ఆమె సింగిల్ పాయింట్ ఏజెండా. అసలు విచిత్రంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా డెవలప్ అయితే ఇట్లా. మీరు ఇప్పుడు ఎక్కడైనా దేశంలో ఒక ప్రతిపక్షం అధికారంలో ఉన్న వారితో పోరాడితే డెవలప్ అవుతారు. ప్రతిపక్షంతో పోరాడే ప్రతిపక్ష పార్టీ ఒక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసే. అంటే వాళ్ళు అపోజిషన్ నుండి అపోజిషన్ బయట చేస్తారు. షర్మిల సింగిల్ పాయింట్. మీకు షర్మిల ఎప్పుడు బయటకు వస్తుంది చూడండి, ఏ అంశం మీద రాదు, ఓన్లీ జగన్ తిట్టినప్పుడు వస్తుంది. దానివల్ల ఏం బెనిఫిట్ వస్తుందో నాకు ఇప్పటిగా రావుకు బెనిఫిట్ కాదు, కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ కాదు. ఆమె కన్నా రాజకీయంగా బెనిఫిట్ అవుతుందా అంటే అది కాదు. పోనీ జగన్ కన్నా నష్టం అవుతుందా? ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర నిర్మాణంతో అమాయకులా. ఆమె సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తే ఆమె టీడీపీతో పనిచేస్తాను అనే వైసీపీ ప్రచారానికి బలం చేకూరుతుంది కదా. అన్నది పాయింట్, అభ్యంతరం లేదు, తప్పలేదు, కరెక్ట్. అది బటన్ నొక్కితే మళ్ళీ సీఎం కారు. ఎందుకు కారంటే అమిత్ షా ఒకసారి అన్నాడు, సంక్షేమ పథకాలతోనే అధికారం వచ్చేటట్టుంటే అసలు దేశంలో అధికార పార్టీ ఓడైపోదు అన్నాడు. సింపుల్ లెక్క కదా. మీకు అదే నిజమైతే మీకు ఉదాహరణ సింపుల్ చెప్తే ఎన్టీ రామారావు గవర్నమెంట్ వాజ్ 1000 times, 1000 కాదు 1 lakh times బెటర్ దెన్ ద ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అందరికీ తెలుస్తుంది. నేను అప్పుడు స్టూడెంట్ను. కంప్లీట్ ఎన్టీ రామారావు సీఎం అయ్యే సమయానికి మాకు అప్పుడు సిటీ కాలేజీలో స్టూడెంట్ వాడు ప్రెసిడెంట్ ఉండే, మా క్లాస్మేట్. స్టూడెంట్స్ ఎలక్షన్లో ఫైట్ చేశాడు. వాడు స్లోగన్ ఏంటంటే, నేను ప్రెసిడెంట్ అయితే మొత్తం కాపీ ఫుల్ ఎవరు స్క్వాడ్లో రానియం, గేట్లో తాళం వేస్తాం, మీరు మంచిగా బుక్లు పెట్టుకొని కొట్టుకోవచ్చు అని ఆ ప్రామిస్, ఎలక్షన్ ప్రామిస్. అది భారీ మేడతో గెలిచిండు. గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు పవర్లోకి వచ్చాడు. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చారు. కంప్లీట్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. వాళ్ళందరూ జనంపై అడిగారు, నువ్వే కదా ప్రామిస్ చేసింది, ఓటేసినాం కదా, ఇంత స్ట్రిక్ట్ అవుతున్నాయి, మేము నిన్ను నమ్మి చదువుకోలే అంటే, నేనే కష్టపడి చదువుకొని పాస్ అవుతున్నా, నువ్వు కూడా చదువుకోపో, నేను హామీ ఇచ్చాను, మీరు నన్ను గెలిపించారు, కానీ రామారావు గెలిపించారు కదా, నేనేం చేయాలి అన్నాడు. సో అంత కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్కసారిగా అన్యాయంగా ఉన్నది. స్టాండర్డ్స్ పెరిగాయి. మంచి బస్ స్టాండ్స్, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూడండి, ఎన్టీ రామారావు టైంలో వచ్చింది బస్ స్టాండ్ ఎప్పుడు రాలే. తర్వాత ఎన్టీ రామారావు టైంలో 2 రూపాయల కిలో బియ్యం వచ్చింది, జనతా వస్త్రాలు వచ్చాయి. ఇవన్నీ కూడా నీకు ఎన్టీ రామారావు టైంలో. మీకు నీటి తీరువ తగ్గడం, మీకు విద్యుత్ సబ్సిడీలు, ఇవన్నీ వచ్చాయి రామారావు టైంలో. రామారావు టైంలో మీకు తాలూకా వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థ క్రియేట్ అయింది. తెలంగాణ ప్రాంతంలో పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు, పటేల్ పట్వారీ వ్యవస్థ. పెద్ద సామాజిక విప్లవం. అన్ని చేసిన ఎలక్షన్లు ఓడిపోయాడు కదా. మరి ఇన్ని చేసి బటన్ నొక్కలే చాలా చేసేది ఎన్టీ రామారావు. వాళ్ళు బటన్ నొక్కితే ఓకే, బటన్ నొక్కలే చాలా చేస్తేనే ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందో దానికి ఇది ఉదాహరణ. మీకు తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో అతను ఇన్నోవేషన్, మీకు ఇన్నోవేషన్ ఉంటారు కదా టెక్నాలజీ రంగంలో, వెల్ఫేర్ స్కీమ్స్లో ఇన్నోవేషన్. మీకు ఎన్ని రకాల, అంతకుముందు ఎప్పుడైనా ఆరోగ్యశ్రీ అని విన్నామా మనం? అంతకుముందు మనం ఎప్పుడైనా ఫీ రీయింబర్స్మెంట్ అని విన్నామా? ఇవన్నీ ఎప్పుడు ఇల్లే కదా మనం. మీరు అలాంటి ఉచిత విద్యుత్తు ఎన్ని పథకాలు వచ్చాయి. 2009 ఏమైంది? తగిన సీట్లు. రాజశేఖర రెడ్డి అన్నాడు కదా, నన్ను పాస్ మార్క్ వేసి పంపించారని. ప్రజారాజ్యమే పుట్టుండకపోయినా లోక్సత్తా అన్ని సీట్ల పోటీ అయిపోయినా ఏమయ్యేదు, టీడీపీ అధికారంలోకి వచ్చేదేమో కూటమి, మహాకూటమి. సో రాజశేఖర రెడ్డి అనుభవం కూడా అయింది కదా. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవం చూస్తున్నాం కదా. 11 సీట్లు. నేను జగన్మోహన్ రెడ్డి ఆవేదన నిర్వేదం అదే కదా. నేను బట్టలొక్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తే నాకెందుకు ఓట్లు పడలేని, నీకెందుకు ఓట్లు పడలే అంటే, తల్లి అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ బిడ్డేమన్నాడు, కొడుకేమన్నాడు అంటే, అమ్మా నీ అకౌంట్లో డబ్బులు పడ్డా చూసి ఓటేస్తావా, నాకే పని దొరుకుంటే నాకే 20,000 వచ్చుంటే గవర్నమెంట్ ఇచ్చిన 20,000 ఎందుకమ్మా, అంతకన్నా ఎక్కువ వస్తాయి కదా అన్నాడు. అది ఆ కొడుకు మాట తల్లిని కన్విన్స్ అయింది. ఎలక్షన్ల ముందు మేము సర్వేలు చూసాం కదా. దిస్ వాజ్ ద ఎవ్రీ ఇంట్లో ఉద్యోగం రాని బిడ్డ
తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, మీరు ఓటేద్దాం మనం జగన్ కని. ఆ రోడ్డు మీద నడుస్తున్న బిడ్డ ప్రతి ఒక్కరు ఆ అతుకుల బతుకుల రోడ్లు చూసి జగన్కు ఓటేద్దాం అనుకున్నారు. వాళ్ళందరూ బటన్ నొక్కలు ఆపడవాలే, కానీ బటన్ మాత్రమే నొక్కితే గెలవడం దానికి జగన్ జీవితానుభవమే. కేసీఆర్ అసలు అప్పటి వరకు మన రైతు భరోసా పదవి విన్నామా ఎక్కడన్నా? దళిత బంధు అని ఒక దళిత కుటుంబం 10 లక్షలు ఇవ్వడం విన్నామా? డబుల్ బెడ్రూమ్స్ అని విన్నావా? చిన్న కేసీఆర్ ఇన్వెన్షన్ అది. సో ఆల్రెడీ తేరమంటాడు, మేకో గీకో మేకో గొర్రె ఉంటే ఎడకంటే ఎత్తుక్కుంటారు అని చెప్పి ఇద్దరు ఇల్లు అవహేళన చేస్తూ డబుల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ తెచ్చాడు. సో డబుల్ బెడ్రూమ్ అంటే పూర్తిగా అమలు కాలే, దళిత బంధువులు అందరికి కాలే, రైతు భరోసా అందరికి వచ్చింది కదా, వ్యవసాయం చేయనోడికి వచ్చింది, అసలు ఏమి 100 ఎకరాల నోడికి వచ్చింది, అందరికి వచ్చింది. మన ఎందుకు ఓడిపోయాడు? రైతుల దగ్గర ఓడిపోయాడు. మీరు గమనించారు, రైతులు లేని హైదరాబాద్ గెలిచాడు. రైతులు లేని హైదరాబాద్ లో కేసీఆర్ కు భారీగా స్వీప్ చేశాడు. రైతులున్న గ్రామీణ ప్రాంతంలో ఓడిపోయాడు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మీకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, లక్ష్మీ భండారని, కన్యాశ్రీ అని, తమిళనాడులో డిఎంకే, ఇవన్నీ చేశారు. చేసినా కూడా ఓడిపోయారు. అందుకే బటన్ నొక్కితే ప్రజలు ఓడిపోతా గెలిపిస్తారనుకుంటే పొరపాటు. నేను ఎప్పటికీ చెప్తుంటా, బటన్ నొక్కడానికి చీఫ్ మినిస్టర్ ఎందుకండి, క్యాషియర్ సరిపోతాడు, బ్యాంక్ క్యాషియర్. నీకు ఎందుకు ఓట్లేయాలి?